హాయ్ అండి, వెల్కమ్ టు రెసిపీస్ ఇన్ తెలుగు. కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా కడాయిలో ఆయిల్ వేసి హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 10 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు, కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి వేయించుకోవాలి. తరువాత చిన్న నిమ్మ సైజ్ అంత చింతపండు వేసి చల్లారాక రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత తాలింపు కోసం ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి చేసి పెట్టుకున్న పచ్చడిని వేసి ఆయిల్ తేలేంత వరకు కలుపుకోవాలి. అంతే, కొత్తిమీర పచ్చడి రెడీ.